ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏబిఎన్ వరుస కథనాలతో అక్రమాల డొంక కదిలింది. జిల్లాలో జరుగుతున్న క్వాట్ అక్రమ తవ్వకాలపై ఏబిఎన్ వరుస కథనాలకు కేంద్రం కదిలింది. వేల కోట్ల క్వాట్ అక్రమాలపై సీరియస్ అయింది. జగన్ ప్రభుత్వ పెద్దలే అక్రమాలకు అండగా ఉండడంతో అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. క్వాట్ అక్రమాలపై ప్రధాని కేంద్ర మంత్రులకు ఆధారాలతో సహా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అక్రమ తవ్వకాలపై దర్యాప్తు చేపట్టి 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటున్న సోమిరెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేల కోట్ల క్వాడ్ కుంభకోణం జరుగుతూ ఉంది. దీనిపైన మొదటిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఆ తర్వాత టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా దీనిపై పోరాటం మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఈ పోరాటం ఉధృతమైంది. చివరికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని అలాగే కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్ర అధికారుల్లో కలకలం రేగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ క్వాడ్జీ అక్రమాల మీద వేల కోట్ల కుంభకోణం జరుగుతుంది, ఏమంటారు దీని మీద? 100%. ఎందుకంటే 6 months బ్యాక్ వరకు ఆ టన్ను హార్డ్లీ 4,000-5,000 ఉండేది క్వాడ్జీ. అంటే మైకా గనులు తవ్వితే ఇది వేస్టేజ్ కింద పక్కన వేసేసి ఉండేది. ఇప్పుడు చైనా మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది ఒక 6 నెలల నుంచి. ఒక్కొక్క టన్ను మినిమం 25,000 నుంచి 40,000, 50,000, 65,000 వరకు వెళ్ళిపోయింది. ఇంకా దాని మీద వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ భాగాలు పంచుకున్నారు. ఇప్పుడు భారీ దోపిడీ. అది గవర్నమెంట్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్, మైనింగ్ లీజ్ లేకుండా, ఎలాంటి లీజులు ఎంఎల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎత్తేస్తున్నారు. ఒక మైనింగ్ లీజ్ కావాలంటే లీజ్ అప్లై చేయాలా, అదంతా ప్రాసెసింగ్ జరగాల, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలా, ఏం అవసరం లేకుండా గవర్నమెంట్ ల్యాండ్స్లో వేల కోట్ల రూపాయల తెల్లరాయి దోచుకుంటున్నారు. మేము నవంబర్లోనే విజిట్ చేసాం. 100-150 కార్లు వేసుకొని సైదాపురం మండలంలో పబ్లిక్గా చూపించాం. తర్వాత నవంబర్ 28-29 ఇక్కడ మంత్రి ఊరి పక్కన, కాకానికి వద్దునంటే ఊరి పక్కన వరదాపురం, అక్కడ రుస్తుం మైన్ అండ్ భారత్ మైన్ వాళ్ళకి ఎంఎల్ అయిపోయింది. ఎంఎల్ రెన్యువల్ చేయమంటే చేయకుండా దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అక్కడున్న మిషనరీని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి నెక్స్ట్ డే వదిలేస్తున్నారు. నెక్స్ట్ డే నుంచి ఇంకా విచ్చలవిడైపోయింది. జీపీఎస్ మ్యాప్స్ పెట్టి ఎన్క్లోజ్ చేసి మెయిల్ పెట్టే ఎవరికి? చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అండ్ కలెక్టర్ నెల్లూరు, ఎస్పీ నెల్లూరు. సమాధానం లేదు. ఆ తర్వాత వాళ్ళు December 7 ఆ ఎక్స్ ఓనర్ పోయి హైకోర్టు ఆర్డర్ తెచ్చాడు. ఆయన రెన్యువల్ చేయమని, ఆయన లైసెన్స్ని ప్లస్ ఇల్లీగల్ మైనింగ్ మీద యాక్షన్ తీసుకున్నాడు. నో యాక్షన్. ఈ ట్రక్కులో, ఈ డ్రిల్లింగ్ మిషన్లో ఇవన్నీ డైరెక్ట్గా మెయిల్ పెట్టి చూపించాం. పేలుడు పదార్థాలు అన్నీ తీసి మీడియాకి చూపించాం. దాని మీద నంబర్, బ్యాచ్ నంబరు, ప్యాకింగ్ నంబర్ కూడా ఉంది. ఇవన్నీ పంపించాం. అస్సలు రెస్పాన్సే లేదు కదా. ఇన్ని మెయిల్స్ పెడితే, ఇన్ని మెయిల్లు విత్ ఎవిడెన్సెస్ పెడితే ఒక్కరు రెస్పాండ్ కాలే. ఒక్కరు రెస్పాండ్ అయినారు. మొన్న ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, మైనింగ్ సెంట్రల్ మైనింగ్ మినిస్టర్కి, మైనింగ్ సెక్రటరీకి అందరికి పంపిస్తే డేట్ ఆఫ్ కంప్లైంట్ 21 December. ఇమ్మీడియట్గా January 1 నాకు లెటర్ కాపీ పెట్టారు. ఎవరు ఎదుళ్ళు? అడిషనల్ చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ ఆంధ్రప్రదేశ్కి, అక్కడి నుంచి శాస్త్రి భవన్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ లెటర్ పెట్టింది. చంద్రమోహన్ రెడ్డి ఈ విధంగా మాకు పంపించారు. ఇన్ దిస్ రిగార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఎగ్జామిన్ ద మ్యాటర్ అండ్ రిపోర్ట్ దేర్ ఆన్ బీ ప్రొవైడెడ్ టు దిస్ మినిస్ట్రీ ఇమీడియట్లీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్ ఆయనకి పెట్టాను నేను, వైజాగ్. ఆయన ఇమీడియట్గా కలెక్టర్కి, ఎస్పీకి, పోలీస్ స్టేషన్కి పెట్టి ఇటు చంద్రమోహన్ రెడ్డి ఆడ పేలుడు పదార్థాలు ఉన్నాయి ఆయన పెట్టాడు. వెంటనే యాక్షన్ తీసుకోవడానికి పంపించాడు. ఆ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అధికారులు అసలు జగన్మోహన్ రెడ్డి బూట్కాళ్ళ కింద నలిగిపోతున్నారనేది రుజువైపోయింది. ఇది మీకు జీతాలు ఇచ్చి, మీకు గౌరవం ఇచ్చి, ఐఏఎస్ బిడ్డలు ఇచ్చి, ఐపీఎస్ బిడ్డలు ఇచ్చి, అధికారులకు లక్షల రూపాయల జీతాలు ఇచ్చి, పెక్స్ ఇచ్చి, ఫెసిలిటీసు, అమ్యూనిటీసు, కార్లు, అటెండర్లు, వంటోళ్ళు ఇన్ని ఇచ్చింది దేనికే? ప్రజాధనం కొల్లగొడుతుంటే దాంట్లో వాటా తీసుకునేదానికి కాదు. అందుకని అంత తేలిగ్గా మేము వదిలిపెట్టాం. ఇప్పుడు మంత్రి కాన్స్టిట్యున్సీలో 2 MROలు సస్పెండ్ అయిపోయినారు. మంత్రి కాన్స్టిట్యున్సీలో డిఎఫ్ఓకి, ఫారెస్ట్ రేంజర్కి
జుల్మానాల్ హైకోర్టు విధించింది. మంత్రి కాన్స్టిట్యున్సీలో 5 మంది జైళ్ళకి పోయినారు. అదే పరిస్థితి మీకు వస్తుంది. మంత్రి తప్పించుకుంటాడు, మీరు తప్పించుకోలేరని చెప్తా ఉన్నా అది జరిగి తీరుతుంది. సోమిరెడ్డి ఒకటే చెప్తున్నారు, ఈ పోరాటం ఆపేది లేదని. ఈ రోజున కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి దీనిపైన పూర్తి దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. మొత్తం పూర్తి ఆధారాలతో సహా సోమిరెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది పరిస్థితి. వీడియో షాద్ కుమార్తో మహేష్ బాబు, ABN ఆంధ్ర.